జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ ఆఫీసులో దోమల నివారణ మందు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య అవినీతికి పాల్పడ్డారంటూ ఫాగింగ్ చేయకుండానే లక్షల్లో బిల్లులు డ్రా చేసినట్లు విమర్శలొస్తున్నాయి. డీజిల్, పెట్రోల్ బిల్లులు పక్కదారి పట్టిస్తూ ఆమె డబ్బు లంచంగా తీసుకున్నారనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా తిప్పికొట్టారు ఎంటమాలజిస్ట్ సంధ్య. తన కింది స్థాయి ఉద్యోగులతో తాను కొల్యూడ్ కాలేదన్న ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ చెప్పారు సంధ్య. వాళ్ళ అక్రమాలపై చర్యలు తీసుకున్నందుకే అవినీతి పేరుతో ప్రతీకారం తీర్చుకుంటున్నారని తెలిపారు. ఆధారాలు లేని ఆరోపణలపై చట్టపరంగా ముందుకు వెళ్తానని చెప్పారు సంధ్య. తన దగ్గరుండే అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు పర్ మంత్ 5 నుంచి 7 లక్షల వరకు బంకు నుంచి ఫ్రాడ్ చేస్తున్నారని, ఆ విషయం తన దృష్టికి రావడంతో చర్యలు తీసుకున్నానని చెప్పారు ఎంటమాలజిస్ట్ సంధ్య. దానికి సంబంధించిన ప్రూఫ్స్ తన దగ్గరున్నాయి. ఎంక్వైరీ కమిటీకి ఇస్తానన్నారు. వాళ్ళ అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉండడంతో దాని నుంచి బయటపడడం కోసం తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంధ్య.